2026లో బంగారం ధరలు ఎంతవరకు చేరుకోవచ్చు? 2,00,000, 2,50,000, 3,00,000? సామాన్య వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకి ప్రతి ఒక్కరి ఇద్దరు కలిసినా మాట్లాడుకునే ప్రధాన మాటలు బంగారం ధరలు, సిల్వర్ ధరలు. సో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా ప్రతిరోజు జీవితకాలపు కొత్త చరిత్ర రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో అసలు ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతో అయోమయానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డేటా అయితే రావడం జరిగింది. ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రముఖ రీసెర్చ్ కంపెనీస్ అన్ని కూడా 2026 ముగింపు కల్లా బంగారం ధరలు ఎంతవరకు చేరుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో మనం ప్రధానంగా మాట్లాడుకుంటే గోల్డ్ మ్యాన్ విషయానికి వస్తే వాళ్ళు 2026 డిసెంబర్ వరకు 1,64,880 రూపాయల వద్ద గోల్డ్ ఉండే అవకాశం ఉందని వాళ్ళు అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా దాదాపు 1,52,400 రూపాయల వద్ద ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ జేపీ మార్గన్ వచ్చేసి 1,52,400 వీళ్ళు కూడా అంచనా వేయడం జరుగుతుంది. జెఫ్రీస్ వచ్చేసి అత్యధికంగా 2,01,000 దాకా వెళ్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా కూడా 10 గ్రామ్స్ ధరలని బేస్ చేసుకొని వీళ్ళు చెప్తున్నారు. సో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 2026 ముగింపు కల్లా ఇక్కడ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అత్యధికంగా 2,00,000 దాటుతుందని చెప్పేసి జెఫ్రీస్ అయితే అంచనా వేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే లోయెస్ట్ 1,52,000, హైయెస్ట్ 2,00,000గా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మరికొన్ని రీసెర్చింగ్ సంస్థలు కూడా ఇచ్చాయి. వాళ్ళలో చూసుకుంటే మనం ఫస్ట్గా చూసుకుంటే యార్దనీ రీసెర్చ్ వచ్చేసి 1,82,000 రూపాయల వద్ద 10 గ్రాముల ధర ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ యూబిఎస్సి వచ్చేసి 1,64,880 వద్ద ఉండొచ్చని వాళ్ళు కూడా అంచనా వేయడం జరుగుతుంది. సో మెటల్ ఫోకస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 1,67,600 వద్ద బంగారం స్థిరంగా ఉండే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఎలా చూసుకున్నా 2026లో బంగారం ధరలు ఆశించిన మేరకి తగ్గే అవకాశం లేదని చెప్పేసి ఈ ప్రముఖ రీసెర్చ్ అనలిస్ట్ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. కారణం ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక టర్మ్ వచ్చేసి ఇంకా 2.5 ఇయర్స్ ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఫెడరల్ బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గాలని చూస్తుంది. సో ఇలాంటి చాలా గ్లోబల్ పొజిషన్గా చూసుకున్నా కానీ, జియో పాలిటిక్స్ పరంగా చూసుకున్నా కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది. అదేవిధంగా ట్రేడ్ వార్ చూసుకున్నాం, మీ అందరికీ తెలుసు టారిఫ్ల భయంతో కూడా ఎంతో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. చూడాలి మరి ఇవి ఎంతవరకు నిజమవుతాయి.